అప్పుడు ఏ లోకానికి వెళ్తారు అనేది బాగా తీవ్రమైన తపన తెలుసుకోవాలనేది అప్పుడు ఉంది సార్. అయితే అప్పుడు మీరు కూడా కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చింది. మీరు తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఈ మరణానంతర జీవితం గురించి చెప్పారు సందేశాలు. అప్పుడు నాకు ఈ మరణానంతర జీవితం తర్వాత ఎవరు ఏ లోకానికి వెళ్తారు మరి అన్నది మీరు ఎంతో డీటెయిల్డ్గా చెప్పడం వల్ల అప్పుడు తెలుసుకున్నాను సార్. మళ్ళీ మన క్లాసెస్ అంటే మళ్ళీ కర్మకాండల గురించి చెప్పారు. మరి కర్మకాండల విషయంలో కూడా మేము అందుకే ఆ, మా పాత దేహం వదిలిన తర్వాత ఆయన పేరు మీద మరేం చేసినా ఏ దాన ధర్మాలు చేసినా ఉపయోగం లేదు కాబట్టి మరి ఆ పరంగా అసలు ఏం చేయలేదు సార్. ఆయన ఉన్నప్పుడైతే చేసుకోవాలి కానీ ఇప్పుడు మేము చేసినా ఏం ప్రయోజనం లేదని అటువంటి ఏం చేయలేదు. మళ్ళీ మా గౌరీ, సార్, ఆయన ఉన్నప్పుడు మీరు చేసినా ఉపయోగం లేదు. అంటే వాళ్ళ పేరు మీద మనం ఇస్తే సార్. ఆ, ఏం ఉపయోగం లేదు. ఆ, ఎప్పుడైనా సరే, జీవించి ఉన్నా జీవించి లేకపోయినా వాళ్ళ పేరు మీద ఎవరు ఏమి చేసినా ఏమీ ఉపయోగం లేదు. చేసింది వాళ్ళకి, దాని ఫలితం వాళ్ళకి చెందుతుంది కానీ ఎవరి ఉద్దేశంతో చేస్తారో ఏమీ లేదు. ఆ నమ్మకంతో చాలా మంది ఆ పేరు మీద చేయమంటారు, చందాలు కూడా తీసుకుంటారు. అది చేసిన వాడికి వస్తుంది. దాంట్లో ఏదైనా ఫలితం ఉంటే, ఇప్పుడు నువ్వు చేసావు, దాంట్లో ఫలితం ఉంటే అది నీకు వస్తుంది. అది నేను అనుకున్నాను సార్. అంటే ఇప్పుడు దేహం ఉన్న వాళ్ళ పేరు మీద అయితే ఇప్పుడు సపోజ్ మా అమ్మ ఉంది కదా, మా అమ్మ పేరు మీద మేము ఇట్లా ఏదైనా ఉమ్. ఈ ధ్యాన సంబంధమైన వాటికి ఇస్తే ఫలితం ఆమెకు ఏమైనా వస్తుందేమో ఏమి అనుకున్నాను. ఏమి ఉండదు. ఆవిడే చేసుకోవాలి. అదేగా ఇప్పుడు మనం చెప్పేదంతా ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తున్నాం? మీ చేతులతో మీరు చేసుకోండి మీరు ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే సహజంగా ఈ చేసుకోవడంలో, ఈ దానాలు ఇవ్వడంలో, సేవల్లో ముఖ్యంగా వచ్చే డౌట్ ఏంటంటే, స్త్రీలకి చాలా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ పురుషుడికి ఉంటుంది. లోకంలో ఉన్న ఆచారం అది. సంపాదన పురుషుడు చూసుకుంటాడు. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు స్త్రీ చూసుకుంటుంది. ఈ కాంబినేషన్ అదే పూర్వం నుంచి ఉన్న కాంబినేషన్. అంచేత స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. మరి స్త్రీ ఎలా దానం చేస్తుంది అన్న సందేహం చాలా మంది స్త్రీల్లో ఉంది. భర్త కావాలంటే ఇచ్చుకుంటాడు. మరి భర్తే ఇస్తే ఆ పుణ్యం భర్తకి వెళ్తుంది. మరి భార్య పరిస్థితి ఏంటి? స్త్రీల పరిస్థితి ఏంటి అనే సందేహం చాలా మందికి ఉంది. అది దానికి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను ఇప్పుడు. స్త్రీ సహజంగా ఇక్కడ ధనమే ఇవ్వక్కల, తనకున్న వనరులు వీటినైనా ఇవ్వచ్చు. సమయాన్ని ఇవ్వచ్చు, వాక్కు ఇవ్వచ్చు, తన శక్తిని ఇవ్వచ్చు. ఇలా తనకున్న వాటితో ఎన్నో సేవలు, దానాలు చేయొచ్చు. తర్వాత ఏ భర్త అయినా సరే తను సంపాదించింది అందరి కోసం వినియోగించమని భార్యకి ఇస్తూ ఉంటాడు. భార్య చేతిలో పెడతాడు, జాగ్రత్తగా చూసుకోమని. అలాంటప్పుడు ఆ భార్య పొదుపుగా, ఎంతో ఒబ్బిడిగా ఖర్చు చేసి తనకి ఇచ్చిన, తనకి ఎప్పుడైతే ఇచ్చాడో అది ఆవిడదైనట్టే.
దాంట్లో ఆదా చేసుకుని దాన్ని లోక కళ్యాణానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఎంత ఇచ్చాము అన్నది కాదు ముఖ్యం, ఎంత శాతం మీరు ఇచ్చారు అన్న దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. అంటే ₹1,00,00,000 ఉన్నోడు ఓ 1,00,000 ఇస్తాడు, అంటే 1% ఇచ్చాడు. ₹1,000 ఉన్నవాడు 100 ఇచ్చాడు, వీడు 10% దానం ఇచ్చాడు. ఇప్పుడు 100 ఇచ్చిన వాడు ఎక్కువ ఇచ్చినట్ట దానం, అది గొప్ప దానమా? 1,00,000 ఇచ్చిన వాడు ఇచ్చింది గొప్ప దానమా అని కనుక మనం తీసుకుంటే, వాడి దగ్గర ఉన్నది 1000, కానీ వాడు 10% ఇచ్చాడు. అంచేత ఈ 10% ఇచ్చిన వాడు ఎక్కువ దానం చేసినట్టు. మరి మరు జన్మలో వీడు ఎక్కువ లాభం పొందుతాడు. ధనపరంగా లాభం చేకూరాలి అంటే వీడు కోటీశ్వరుడు అవుతాడు, వాడు లక్షాధికారిగానే ఉంటాడు. ఈ మనం కథలు కూడా చెప్పుకున్నాం, పురాణాల్లో ఉన్న కథలు. చేత ప్రకృతిలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించబడ్డాయి అన్నది మీరు తెలుసుకోవాలి. ప్రకృతిలో అంటే భగవంతుడు ఎక్కడా ఎవరికి పార్షాలిటీ చూపించల, ప్రతి ఒక్కరికి అవకాశం. మీకు ఉన్న దాంట్లో ₹10 అదే ₹1,00,00,000 దానంతో సమానం, అదే చెప్పేది. అలాగే ఇంకా నీకు ఎన్నో ఉన్నాయి విలువైనవి. సమయం ఉంది, శక్తి ఉంది, అద్భుతమైన వాక్ ఉంది. ఇప్పుడు ఎంతో మంది తన చదువుతో, ఎడ్యుకేషన్తో 10 మందికి ఉపయోగపడే ఎన్నో పనులు చేస్తున్నారు. ఈ మార్గంలో పుస్తకాలు వ్రాయడము, వాటికి సహకరించడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడము, వాటికి కూడా సహకరించడము, ఇవన్నీ సంపాదించుకునే పుణ్యాలే. చేత పురుషుడు ఒక్కడికే అవకాశం ఉంటుంది, స్త్రీలకు ఉండదు అనే భావం వదిలేయండి. ఎవ్వరికైనా అవకాశం ఉంది. అలాగే ఈ దానాల్లో కూడా, సేవల్లో కూడా దేహ దానాలు, దేహ సేవలు కంటే కోట్ల రెట్లు శక్తివంతమైనవి, విలువైనవి ఆత్మదానాలు, ఆత్మసేవలు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే చేసేవి ప్రతిఫలం ఆశించకుండా, అంటే పేరు రావాలని, పేరు ప్రఖ్యాతులు ఉండాలని ఆశించకుండా నిష్కామంగా చెయ్యగలగాలి. ఇవన్నీ మీరు తెలుసుకుని దానికి అనుగుణంగా కొద్దిగా చేసిన విశేషమైన ఫలితం మీరు పొందుతారు. చేసింది వృధా కాదు. లోకంలో చేసింది వృధా కాదు. ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఏది చేస్తే అది, ఎంత చేస్తే అంత. ఏది చేయకపోతే ఏదీ లేదు.